క్రైమ్స్ అనేటివి ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాయంట. ఇప్పుడు మనం ప్రతిరోజు చేస్తున్న పనులు ఒకప్పుడు క్రైమ్స్ అంట. అవి ఏంటివో చూద్దాం. 16th సెంచరీలో ఆటోమన్ ఎంపైర్లో కాఫీ తాగడం అనేది నేరమట. 17th సెంచరీలో యూరప్లో మొగోలు హై హీల్స్ వేసుకోవడం నేరం. 13th సెంచరీలో ఇంగ్లాండ్లో ఫుట్బాల్ ఆడడం నేరం. 16th సెంచరీలో చాక్లెట్లు తినడం నేరం యూరప్లో. పబ్లిక్లో డాన్స్ చేయడం కొన్ని కంట్రీస్లో నేరం, అది ఇప్పటికీ కూడా. 18th 19th సెంచరీలో యుఎస్ యూరప్లో ఆడోళ్ళు ప్యాంట్లు వేసుకోవడం నేరం. 10th సెంచరీలో ఇటలీలో ఫోర్కులు వాడడం నేరం. ఏన్షియంట్ రోమ్లో పబ్లిక్ బాత్రూమ్స్లో స్నానం చేసుకుంటూ పాటలు పాడడం నేరం. మిడివల్ యూరప్లో స్ట్రైప్స్ బట్టలు వేసుకోవడం నేరం. చాలా కంట్రీస్లో ఇప్పటికీ కూడా పబ్లిక్లో ముద్దులు పెట్టుకోవడం నేరం. మిడివల్ యూరప్లో ప్రతిరోజు స్నానం చేయడం నేరం. ఏన్షియంట్ రోమ్లో బంగారు జ్యువెలరీ వేసుకోవడం నేరం. ఆటోమన్ ఎంపైర్లో అండ్ రష్యాలో స్మోక్ చేయడం నేరం. 16th సెంచరీలో ఇంగ్లాండ్లో కొన్ని ప్లేసెస్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం కూడా నేరం. 17th సెంచరీలో ఇంగ్లాండ్లో కొన్ని ప్లేసెస్లో అమ్మాయిలు మేకప్ వేసుకోవడం కూడా నేరం. యుఎస్ యూరప్లో వర్కింగ్ ఆన్ సండేస్ నేరం. కానీ ఇప్పుడు సొసైటీ ఎట్లా తయారైంది తెలుసా? మందు తాగకపోవడం, సిగరెట్ తాగకపోవడం, కరప్షన్ చేయకపోవడం, ఇవన్నీ కూడా సోషల్ అవ్వకపోవడం అనే పేరుతోని దీన్ని నేరం కింద పరిగణిస్తుంది.